మొదటిది 5వ అధ్యాయం. పేతురు పత్రిక మొదటిది 5వ అధ్యాయము 10-11 వచనాలు. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు సంపాదించకుండా తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచబడవచ్చును. యుగయుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమేన్. దేవుడి మాట మనలో దీవించునుగాక. యుగయుగములకు చెప్పండి. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగునుగాక. నీకే కలుగునుగాక మహదేవా. నీకే కలుగునుగాక. చూడండి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనం. అంతట పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రంలో ప్రతి సృష్టి మానవ వాతావరణం సింహాసనాసీనుడైన వారికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు యుగయుగాలు ఆయనకే మహిమ ఘనత ప్రభావములు. ఈరోజు మనం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తుతించడానికి చూడండి 4వ అధ్యాయం 10-11 వచనాలు. 5 పెద్దలను సింహాసనమందు ఆసీనుడైన వానికి సాగిలపై యుగయుగములు జీవించిన వారిని నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అన్యులను దాన్ని బట్టి సృష్టించును. నీవే మహిమ ఘనత ప్రభావముల పొంద అర్హుడు గొప్ప. మన ప్రభుకే క్రీస్తు ప్రభుకే సకల మహిమ. క్రీస్తు ప్రభుకి ఏంటండి? మాకు కాదు యెహోవా మీ నామమునకే యుగ యుగాలు కూడా దేవునికి ఏం చెల్లించాలి మనం. పిల్లలు మీరు బయటకు తీయండి, రెఫరెన్స్ తీయండి. జోసన గ్రేస్ తీ ప్రకటన తీ ఎక్కడ ఉందో మనం చెప్పింది. జోసన మీ అంతా ఉందా? 60,000 పుస్తకాలు చెప్పింది సలోమి కూడా. కాబట్టి మీరు కూడా చెప్పాలి ఈరోజు నైట్కి. కాబట్టి ఆయనే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడు. ఎందుకు ఆయన మనం స్తుతించాలి? ఎందుకు ఆయన మనం ఆరాధించాలంట? ఈ పేతురు పత్రికలో పేతురు గారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారనే విషయాలు ఒక 7 విషయాలు చెప్తా ఉన్నారు. నేను చదివినప్పుడు నాకు 7 విషయాలు కనబడ్డాయి, మీకు కూడా కనిపించి ఉంటాయి. మొదటిగా మనం చూస్తున్నాం మన దేవుడు సర్వకృపానిధియగు దేవుడు. సర్వకృపానిధియగు మన దేవుడు అని ఒక చరణం ఉంటుంది. సేల్ గట్ట పాట ఉంటుంది. సర్వకృపానిధి యగు ప్రభువా. మన ప్రభువా నిధి అంటే ఒక గని గని ఉంది, నీకు మాటి కొనేసిస్తామని అంటారు కదా. ఆయన దగ్గర కృప అనేది ఎలా ఉందంట? నిధిలా ఉంది, ఒక గనిలాగా ఉంది. దావీదు వెళ్ళాడు, యోసేపు వెళ్ళాడు, అబ్రహాం వెళ్ళాడు, పౌలు గారు వెళ్ళారు. ఎవరు వెళ్ళినా సరే ఆయన దగ్గర కృపకి ఏమవట్లేదు, తగలకాలేదు. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే దేవుని మా శక్తియు మా ఇళ్లలో జీవించుట. ఎంతమంది యోగ్యులు, పరిశుద్ధులు, భక్తులు, దేవాలయంలో ఉపవాసాలు ఉండేవారు, అర్థమవుతుందా? కనిపించిన పరిచర్య చేసేవారు ఉన్నారండి. రిటైర్ ఎంప్లాయీస్ ఉపవాసాలు ప్రార్థన చేస్తున్నారు. గోజాక 84 ఏళ్ళు ఆ యొక్క అన్నాను ప్రవక్త ఏం చేస్తుందంట? దేవాలయము. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే మనం ఊరకనే మీటింగ్లు పెట్టాం, కూటలు పెట్టాం, అక్కడి నుంచి ఇక్కడి నుంచి రమాం. ప్రభా ఇదిగో ఎక్కడెక్కడి నుండి వచ్చారు మన వాళ్ళందరూ మన కొరకు ఒకరోజే ఒకసారి ఏం చేస్తుంటారు? దేవతా సాయిలకు చెప్పాను నేను, అయ్యో నా డైరీలో రోజు సేవకులు దగ్గర ఒక 500 పేర్లు ఉన్నాయి సేవకులు, వాళ్ళందరి కొరకు రోజు ప్రార్థన చేస్తున్నాను, ఆయన పేరు కూడా ఉందండి. అంత అవునా? రోజు ప్రార్థన చేస్తారు ఆయన కొరకు అని అంటండి ఆయన. అవునండి అన్నాను. మన జీవితంలో మనకు తెలియకుండా ఎంతో మంది మన కొరకు ఏం చేస్తున్నారు? చెప్పండి, మన కొరకు ఎంతో మంది ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తాం మనకు తెలియకుండానే. మన ప్రోగ్రాం అంటే సర్వకృపానిధియగు, నిజమే, సర్వకృపానిధియగు దేవుడు నీ మీద నా మీద ఏం చెప్తున్నాడు? ఆయన ఏం చెప్తున్నాడు?
కృప చూపుతున్నాడు. ఏం చూపుతున్నాడండి ఆయన? కృప చూపుటకు. మన దేవుడు ఎవరంట? ఐశ్వర్యవంతుడైన ఆయన కృప చూపడంలో ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారని ఎవరికైనా, ఎవరి మీద ఏం చూపుతున్నాడు ఆయన? చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయమా 1వ అధ్యాయమా? 1వ అధ్యాయము 29-30. ఆమె ఆ మాట బహుగా తొందరపడి ఈశో కోసం వెంటనే ఆలోచనతో మరియా భయపడకు, దేవుడు వల్ల ఏం పొందావు? దేవుని వల్ల ఏం పొందుకున్నాం? ఆమె కృప పొందుకుంది కాబట్టి ఆమె యేసు ప్రభువారికి తల్లి కాగలిగింది. కృప అనేది ముందు, తర్వాతే తల్లి. నీవు ఈరోజు సేవకులు అవ్వచ్చు, పరిచారకులుగా పిలువబడవచ్చు, బలిచ్చే ఒక సాధనాలు ఉండొచ్చు, అది ఏదైనా కావచ్చు. దాని మనం ఏం పొందుకున్నామో? కృప పొందుకున్నాం. అది అసలు విషయం. చూడండి, ఆదికాండము 8వ మనకు తెలిసిన మాట 8-6 చూడండి. ఆదికాండము 8వ 6వ నోవహు యెహోవా దృష్టి ఏం పొందాడు? దేవుని కృప అనేది సృష్టి ప్రారంభం మొదలుకొని నేటి వరకు. చెప్పండి, ఇలా మనం ఉన్నామంటే ఏంటి? నువ్వు చదువుకున్నావంటే ఏంటి? నేను ఇదిగో నీకు శాఖ సర్టిఫికేట్ సంపాదించు, అంత ఆశమాసం ఏంటి? లేదు, దేవుని కృప వల్లే నా చేతిలోకి సర్టిఫికేట్ వచ్చింది. దేవుని కృప వల్లే ఉద్యోగం వచ్చింది. దేవుని కృప వల్లే పొందుకున్నాం. దేవుని కృప వల్లే పిల్లలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆస్తులు కావచ్చు, అది ఏదైనా చెప్పండి ఏంటండి? దేవుని కృపే. దేవుని కృపే. కాబట్టి ఉదయాన్న మన ప్రభు యుగ యుగాలు కూడా మహిమ, ఘనత, ప్రభావం పొందడానికి ఎవరండి ఆయన? అర్హుడు, యోగ్యుడు. ఎందుకంటే మన దేవుడు ఎవరు చెప్పండి? సర్వకృపానిధి యొగు దేవుడు. ఏ దేవుడైనా చెప్పండి, మన దేవుడు ఎవరు చెప్పండి? సర్వ కృపానిధి యొగు దేవుడు. ఆ గొప్ప దేవుడు మనకు దేవుడుగా, మనకు ప్రభువుగా, మనకు రక్షకుడుగా ఉన్నాడు. అందును బట్టి మనం ఆయనకి ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి మొదటిగా ఎవరైనా ఆయన అందరూ చెప్పండి, ఏ దేవుడైనా సర్వకృపానిధి యొక్క దేవుడు. రెండోది చూడండి, అదే పేతురు పత్రికలోనే మనం చూస్తాము, అదే 5వ అధ్యాయంలోని 4వ వచనం. ప్రధాన కాపరి. ఏ కాపరమ్మ ఆయన? గొర్రెలకు. ఏం ఆడుకుంటున్నావు నువ్వు? గేమ్ ఆడుతున్నావు ఏంట్రా? మరి ఫోన్ తీసుకో, ఇక్కడికి రా, అక్కడ కూర్చోదా, ఆనంద్ పక్కన కూర్చోదా. మగపిల్లలకు జ్ఞాపకం లేదా? స్కిట్టు వీళ్ళకి చిన్నోళ్ళకి. కాబట్టి ప్రధాన కాపరి. ఏ కాపరండి ఆయన? చెప్పండి, ఏ కాపరైనా? యేసు ప్రభు ప్రధాన కాపరి. మనం ఈ గొర్రె మందలు చూస్తూ ఉంటాము. ఈ ముస్లింలు ఉంటారు, వాళ్ళే మొదటోళ్ళు. వాళ్ళకి కనబడదు, ముందు నడుచుకొని వెళ్ళిపోతుంటారు గొర్రెలు ముందు. వెనకతలేమి కొత్తగా నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరు? ఈ పిల్లలు లాంటి వాళ్ళు, చిన్నోళ్ళు. వెనక ఏం చేస్తుంటారు? నడుతూ ఎంత ఆర్నేసినా వినబడదు, కనబడదు. వాళ్ళు తిన్నగా ఏం చేస్తుంటారు? ప్రధాన కాపరి. అట్లా ఈ భౌతికపరమైన గొర్రెల కాపరి లాంటి కాపరి కాదు మన యేసు ప్రభు. ప్రధాన కాపరి అంటే బాధ్యత వహించేవాడు, రెస్పాన్స్ తీసుకునేవాడు. ఈ ప్రధాన కాపరే ఎక్కడికి తోలుకెళ్లాలో, ఎక్కడికి నడిపించాలో, మందని ఏ చోటకి తీసుకెళ్లాలో సమస్తాన్ని బాగుగా ఎరిగినవాడు, తెలిసినవాడు. ఈరోజు నా జీవితంలో యేసుప్రభు ఎలాగున్నారమ్మా? ఆయన ప్రధాన కాపరిగా ఉన్నారు. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఈ యొక్క ఈవెంట్ ఇవి ఉంటాయి కదా, ఈవెంట్ మేనేజ్ అంటే ఏంటి? ఈవెంట్ మేనేజర్ అంటే ఈ ఫంక్షన్లు గట్ట అయితే ఏం చేస్తారు వాళ్ళు? బస్ సత్యబాబు గారు కూతురికి పెళ్ళి అనుకోండి, పెరుగు అయిపోయిందిరా, ఎవడరా పెరుగు తెత్తండి, జనరేటర్ అయిపోయింది, జనరేటర్ అయ్యారా, ఆకులు అయిపోయి తెత్తండి అని అరుస్తాడు ఆయన. ఏం చేస్తారు మరి? ఈ ప్రోగ్రామ్ మీ ఈవెంట్ చేసే వాళ్ళు ఉంటారు. ఏంటి ఈవెంట్ మేనేజ్ ఏమంటారు? సిటీస్ లాంటి ఉంటాయి. అంటే ఏం చేస్తారు? ఆ పెళ్లి కావాల్సిన ఇంటిని వాళ్ళు పిలుస్తారు, ఒక 4 రోజుల ముందే వస్తారు. మా డెకరేషన్ ఎలా ఉండాలా, ఇంతమంది భోజనం వస్తారు, ఇంత ఫుడ్ మెను ఇవన్నీ చెప్పేస్తారు. అయితే ఇంత డబ్బులు అవుతాయి సార్ అంటారు. మొత్తం అంతా ఎవరు చూసుకుంటారు? వాళ్ళే చూసుకుంటారు.
వీళ్ళు కూడా పెళ్లికి వెళ్ళేలాగా ఏం చేస్తారు? వెళ్ళడం అంతే. యేసుప్రభు ఎంత మంచి దేవుడు అంటే, ప్రధాన కాపరి అంటే, మన భౌతిక సంబంధమైన ప్రతి అక్కర, ప్రతి అవసరత, ప్రతి విషయంలో కూడా ఆయన ఏం తీసుకునేవాడు ఉన్నాడు? బాధ్యత తీసుకునేవాడు ఉన్నాడు. నేను కూర్చుంటుట, నేను లేచుట సమస్తము కూడా ఆయనకి తెలుసు. అంటే మన పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు. మనకు కావలసినవన్నీ కూడా ఆయన ఏర్పాటు చేసేవాడు. మీకు స్థలం సిద్ధపరచ ఏం చేస్తున్నాను? వెళుతా ఉన్నాను. మనకేం కావాలో ఆయనకి తెలుసు. మనకేం కావాలో బాగా ఆయనకి. మన ప్రధాన కాపరి ఆయన. మన ఆయనకి ఎంతో ప్రేమ ఉంది. మన ఇళ్ళంతా ఆయనకి ఎంతో బాధ్యత ఉంది. అందుకే యోనా మీద ఆయనకు బాధ్యత ఉంది కాబట్టి యోనాను సముద్రంలో పడవేస్తారని తెలియక ముందేనే యోనా కొరకు ఏం సిద్ధం చేశాడమ్మా ఆయన? అమ్మ, మన భవిష్యత్తు మనకు తెలియదు కానీ మన ప్రభు బాగా ఎరిగిన వాడు. ఆయన మనకి ఎలాగొన్నాడండి? ఆయన చెప్పండి, ఎలాగొన్నాడు? ఆయన ప్రధాన ఈవెంట్ మేనేజర్గా. ఈవెంట్ మేనేజ్మెంట్ ఏదో అంటారు, మంచి పదమే. అంటే హోటల్ మేనేజ్మెంట్ వేరు, ఇది వేరు. ఈవెంట్ ప్రోగ్రామ్ ఏదో అంటారు. సరే, ఇప్పుడు విషయం ఏంటనంటే, మన ప్రభు మనకు కావలసినవన్నిటి ఏం చేసేవాడై ఉన్నాడు? ఆయన సమకూర్చేవాడై ఉన్నాడు. మన ప్రభు మనకు కావలసిన వాటిన్నిటిని కూడా సిద్ధము చేసేవాడై ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యములో మనము గమనిస్తూ ఉన్నట్లయితే, ఆలోచన చేసినట్లయితే, పరిశీలన చేసినట్లయితే ఆయన ఎలాగొన్నాడండి? ఆయన ప్రధాన. లైట్ ఉంచారు బాబు. ఓకే ఓకే. మన ప్రభు ఎవరు చెప్పండి? ఆయన ప్రధాన కాపరి అనగా మన యొక్క క్షేమాన్ని కోరేవాడు, మన భద్రత కోరేవాడు, మన సుఖము కోరేవాడు. ఫర్ ఎగ్జాంపుల్, గొర్రెల మందని తీసుకుని వెళ్తా ఉన్నాడు గొర్రెల కాపరి. ఎదరగా ఒక పుల్లు వచ్చింది అనుకోండి, తప్పుకొని వెళ్ళిపోతాడా? ఏం చేస్తాడు? అమ్మా వినండి, ఏం చేస్తాడమ్మా? దాంతో ఏం చేస్తాడు? పోరాడుతాడు. అంటే మన క్షేమాన్ని కోరేవాడు, మన భద్రతను కోరేవాడు. ఈ యొక్క 2020 సంవత్సరం అంతా కూడా మన ప్రధాన కాపరిగా ఉండి మన ప్రయాణాల్లో, మన పోషణ విషయంలో ఎంతమంది అండి ప్రయాణాలు వింతలు చూస్తూ ఉన్నాం. మనకు ఆయన ఈ మధ్య దేవుని నమ్ముకున్న వాళ్ళ గురించి విన్నాను నేను. ఒక ఆయన ప్యాచీలు వేస్తుంటాడు. ఒక ట్రాక్టర్ టైర్ వచ్చింది. అమ్మ ఇటు చూడండి, ప్రేమ అటు కాదు, ఇటు చూడండి. ఒక ట్రాక్టర్ టైర్ వచ్చింది, దానికి గాలి పెడుతున్నాడు. ఆ గాలి టైర్ పేరిపోయింది. ఆ టైర్ అలాగే ఇసిరి గోడ కొట్టింది. స్పాట్ ఏమయ్యాడైనా? చనిపోయాడు. మొన్న ఇక్కడ గురవాం దగ్గర, మనకి గురవాముకి ఏ ఊరది, బోరాడు సెంటర్కి గురవాంకి చర్చి ఉంది కదా మధ్యలో, కొలవ. వాళ్ళ పాప చనిపోయింది. వాళ్ళ బాబు బండి డ్రైవ్ చేస్తున్నాడు స్కూటీ మీద, శ్రీకాకుళం లోకల్లో. ఇలాగ వెళ్తున్నారు. చిన్న తేడా వచ్చింది. రాయేదో చిన్న తేడా రాగల ఆవిడ పడిపోయింది. ఆవిడ ఇలా పడ్డది లేదు, లారీ అలాగొచ్చి పట్టించుకుని వెళ్ళిపోయింది. దేవుని కృప. ఆయన ఎలాగున్నాడంటే ప్రధాన, మనల్ని పోషించేవాడు, భద్రపరిచేవాడు, కాపాడేవాడు, సంరక్షించేవాడు, మన విషయంలో చొరవ తీసుకునేవాడు, మన బాగోగులు కోరేవాడు, మన మేలు కోరేవాడు, మన అభివృద్ధి కోరేవాడు, మన క్షేమాన్ని కోరేవాడు. అంత గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఉదయకాల సమయంలో యేసు ప్రభువారు ఎవరు అని అంటే, ఆయన సర్వకృపానిధియగు దేవుడు. చెప్పండి, ఎవరండి ఆయన? సర్వకృపానిధియగు దేవుడు. రెండవది ఎవరైనా? మన ప్రధాన కాపరి. మూడవదిగా చూడండి, అక్కడే మనం చూస్తాము దేవుని వాక్యములో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు అని అంటే, ఇక్కడ మనం చూస్తున్నాము 2వ అధ్యాయం, పేతురు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో పేతురు గారు అంటున్నారు, మీరు గొర్రెల వలె త్రోవ తప్పిపోతారు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి. ఎవరటమ్మా? యేసు ప్రభువు ఎవరు చెప్పండి? మొదటిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం స్తుతించి, మహిమపరిచి, ఆరాధించి, గణపరచాలి. ఎందుకంటే ఆయన ఎలాగున్నాడు? మనకి సర్వకృపానిధియగు దేవుడిగా ఉన్నాడు. రెండవదిగా ఎలాగున్నాడు? ఆయన ప్రధాన కాపరి. నిన్న మొన్న చూశారు కదా, ఎక్కడో సరదాగా కొంతమంది యవనస్తులు 7-10 మంది ఈత కొట్టుకొని చనిపోయిన వారు. చాలా వింతలు విడ్డూరాలు అన్నమాట.
చావులు అనేవి అసలు వింటా ఉంటే చూస్తూ ఉంటే భయమేస్తూ ఉంది. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే దేవుని మహాకృపే. మొదటిగా మన ప్రభు సర్వకృపానిధి దేవుడు. రెండవదిగా ఎవరంటే ఆయన ప్రధాన కాపరిగా మన జీవితం నుండి భౌతిక సంబంధమైన అన్ని విషయాలు ఆయనే రెస్పాన్స్ తీసుకుని బాధ్యత తీసుకుని మనల్ని కాపాడి పోషించి అన్ని విషయాల్లో చొరవ తీసుకుని మనకెంతో సహాయకుడిగా ఉన్నాడు. మూడోదిగా ఎవరండి యేసుప్రభువు వారు? మన ఆత్మల కాపరి. ఎవరండి ఆయన? ఆత్మల కాపరి అంటే ఏంటి? మన ప్రధాన కాపరిగా ఉంటూ, వినండి, మనకు ప్రధాన కాపరిగా ఉంటూ భౌతిక సంబంధమైన విషయాల్లో మనకు ఆయన ఏం చేస్తున్నాడు? సహాయము చేస్తున్నాడు. మన ఆత్మల కాపరిగా ఉంటూ ఆత్మీయ విషయంలో మనకి ఏం చేస్తున్నాడు? ఆయన సహాయం చేస్తున్నాడు. చూడండి, పేతురు పత్రికలో అంటాడు 2వ అధ్యాయము 5వ వచనం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన ఏంటి కట్టండి? ఆత్మ సంబంధమైన మందిరముగా. చూడండి 191 కీర్తన 191 పాట 4వ వచనం. ఆత్మీయ 4వ చరణం 191 పాటలో, శీని గీతాల్లో 191 పాట 4వ చరణం. ఆత్మీయ ఇంటికి క్రీస్తు పునాది సజీవమైన ఆత్మీయ కాపరాయన అంటే, వినండి జాగ్రత్తగా, క్రైస్తవులకి ప్రైవేట్ లైఫ్ లేదు. క్రైస్తవులకి ఏం లేదు. సెక్రటరీ గారు ఈ సచివాలయం దాటాక ఆయన ఇష్టం, ఆయన ఎలాగున్నా నీకు అనవసరం, నువ్వు ఎలాగున్నా ఆయనకు అనవసరం. మీ లెక్చరర్ గారు, ప్రిన్సిపల్ గారు, టీచర్ గారు బయటకు వెళ్ళి సిగరెట్ కాల్చుకుని ఏం కాల్చుకుని మీకు అనవసరం. సినిమాల్లో కనబడుతుంటారు అప్పుడప్పుడు లెక్చరర్లు స్టూడెంట్స్ గట్ట ఏం చేస్తారు, నమస్కారం రండి ఇక్కడ ఏముంది, సీట్ ఉంది. అట్లా కాదు ఇది క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే అట్లా కాదు. మన ప్రభువారు మన ప్రధాన కాపరి, మీన్స్ భౌతిక సంబంధమైన మన అవసరాల అక్కలన్నీ తీర్చేవాడు. మూడవదిగా ఆత్మల కాపరి అంటే మన ఆత్మీయ విషయంలో కూడా ఆయన ఎంతో బాధ్యత తీసుకునేవాడు. ఆత్మీయ ఇంటిగా, ఆత్మ సంబంధమైన మందిరముగా, ఆత్మ సంబంధమైన కుటుంబంగా మనం కట్టబడాలని ఏం చేస్తూ వచ్చినాడు? ఆయన ఆత్మల కాపరిగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం చదవండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఆత్మల్ని కాయచున్నారు. ఏం కాయచున్నారట? ఆత్మలు కాయడం అంటే ఏంటి? మన ఆత్మీయ జీవితం మీద వారు బాధ్యత తీసుకునేవారుగా ఉన్నారు. మన ఆత్మీయ జీవితం విషయంలో ఇక్కడ గమనించండి, నాకు నచ్చితే వద్దాను లేకపోతే అని అనడానికి లేదు, నాకు నచ్చితే పాడతాను అలాగ అనడానికి లేదు. ఎందుకంటే చాలా జాగ్రత్తమైనది. మనము అప్పుడప్పుడు నెల్లూరు దగ్గర మనకేముంది, నెల్లూరు దగ్గర ఏముందయా, ఈ పంపిస్తుంటారు కదా స్పైస్, ఈ అంతరిక్షంలో పంపిస్తారు కదా, శ్రీహరికోట ఎక్కడ ఉంది? శ్రీహరికోట నెల్లూరు దగ్గర ఉంది. శ్రీహరికోటలో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క అంతరిక్షంలోకి పంపిస్తారు కొన్ని, అప్పుడు మనం కూడా పంపించినట్టు. కాబట్టి ఇస్రో వాళ్ళు ఏం చేస్తుంటారు, అది పంపిస్తూ ఉంటారు. వాళ్ళు కంప్యూటర్లోని మొత్తం ఆపరేటింగ్ అంత ఉంటుంది, వాళ్ళు ఇన్పుట్ అందిస్తూ ఉంటారు. ఏమి అందిస్తుంటారు?
యేసుప్రభు వారు ఎవరో తెలుసా? ఆయనే ఆత్మల కాపరి, నో డౌట్ ఎట్ ఆల్, దాంట్లో ఎవరు తీయడానికి వీలు. కానీ మన ఆత్మీయ జీవితానికి ఆత్మల కాపరి ఆయనే. కానీ నీ ఆత్మీయ క్షేమం కోరి నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని సరిచేయడానికి నీకు ఒక ఆత్మీయ నాయకుడిని ఉంచారు. ఇక్కడ ఏమనుంది? మీ ఆత్మలు ఏం చేస్తున్నారు వారు అంటే ఇన్పుట్ ఆయన అందిస్తున్నారు మనందరికి కూడా. కానీ బాధ్యత, రెస్పాన్స్ దేవుని సేవకుని ఉంచాడు. కాబట్టి మొదటిగా ఆయన ఎందుకు మనం స్తుతించాలంటే సర్వకృపానిధి దేవుడు ఉన్నాడు. రెండవదిగా ప్రధాన కాపరిగా ఉండి భౌతిక సంబంధమైన అన్ని విషయాలు ఆయన మనకు సహాయము చేస్తున్నాడు. మూడవదిగా నీ ఆత్మ నియమము ద్వారా ఏంటంట? ఆత్మ సంబంధమైన పనులు, ఆత్మ సంబంధమైన మందిరముగా, ఆత్మీయ ఇంటిగా, ఆత్మీయ జీవితాన్ని మనం బాగు చేసుకోవడానికి యేసుప్రభువు ఎలాగొన్నారు? ఆత్మల కాపరిగా ఉండి నీ ఆత్మల కాసే ఒక నాయకుడిని పెట్టాడు. ఈ విషయం చాలా మందికి అర్థం కాదు, ఈ విషయం చాలా మంది గ్రహింపు కాదు. కాబట్టి బైబిల్ చదువుతా ఉన్నప్పుడు నీకు ఆ విషయాలు అర్థమవుతా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? ఎబ్రీ పత్రికలో ఏం చేస్తున్నాము? మీ పైన లేకపోతే మీ ఆత్మలు ఏం చేస్తున్నారు? ఆత్మలు కాయడం అంటే గొర్రెలు కాయడం అంటే అర్థం ఉంది, అవన్నీ వెళ్ళిపోకుండా ఆత్మల కాయడం కూడా అంతే, సేమ్. ఆత్మల కాయడం కూడా అంతే. మనం ఆత్మీయ జీవితంలో నష్టపోకూడదని వాళ్ళతో స్నేహం చేయొద్దంటారు, అక్కడికి వెళ్ళొద్దంటారు, ఇది తినొద్దంటారు, అది చేయొద్దంటారు, ఇవన్నీ కూడా చెప్తా ఉంటారు. మేము రాజం ఎందుకు, ఆయనకి వెళ్ళకపోతే ఎందుకు, మేము ఎప్పుడు ఎంతసేపు ఉంది ఎందుకు? పుణ్యానికి తెలియదు సాయంకాలం మీటింగ్ అని నీకు వాట్సాప్ చూపిస్తాను నేను తర్వాత. చాలాసార్లు మన జీవితంలో మనం కొన్ని కోరుకుంటాం. కొన్ని కోరుకున్నప్పుడు ఆ కోరికలు నెరవేరాలంటే కొన్ని వదులుకోవాలి. కొన్ని కోరికలు నెరవేరాలంటే కొన్ని ఏం చేయాలా చెప్పనా? ఆమె ఏం చేయాలా? కొన్ని నాకు నేనవలసిన 18వ తారీఖున మీటింగ్ సక్సెస్గా అయిపోవాలా. ఎట్ ద సేమ్ టైం ఒక 3000 మంది నుంచి 4000 మంది వచ్చారు. 10 గొర్రెలు వేశారు, 10 గొర్రెలు. మన ఊర్లో మనవలు నాయుడు తుడుము అనే గ్రామంలో మా అన్నయ్య వాళ్ళు నాయుడు 10 గొర్రెలు వేశారు. తమ్ముడు 3500 మంది కంటే ఎక్కువ మంది వచ్చారు. ఇంపార్టెంట్ ఫంక్షన్ అది. పాప మెచ్యూర్ అయ్యింది ఫంక్షన్. ఇద్దరు ఆడపిల్ల మా అన్నయ్య పెదనాన్నకు తప్పకుండా వెళ్ళాలి. మరి అంకలం ఫోన్ చేస్తే అంకలం వచ్చాడు కార్డు పట్టుకుని. అయితే నేను అక్కడ వాళ్ళే సంతోష పెట్టాలా, ఇక్కడ నాకు ఈ కార్యక్రమం కూడా నేను అనుకున్నట్లు అవ్వాలంటే జరగదు. అక్కడ ఫోన్ సిగ్నల్ రావు, చంటి పలికి తవిటి కనపాడు, తవిటి పలికి సీర గోపాలకుడు, నేను బండి మీద వెళ్తుంటే ఫోన్ చేయాలా, ఇసుకుపోతాను నేను, మిమ్మల్ని ఇసుకొట్టాలి, నేను ఇసుకుపోవాలా. దరిదాపు 60-70 వెళ్ళి 3 గంటల ప్రయాణం, కురపం దాటి 3 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు వస్తుంది ఒక పక్క. అన్నయ్య కాబట్టి చెప్తాము, సరే వాడు యోగ్యుడైతే మనల్ని అంగీకరించాడు, లేకపోతే లేదు. మనం కొన్ని పొందుకోవాలంటే కొన్ని ఏం చేయాలా? నువ్వు ఒక బిడ్డకి జన్మనివ్వాలంటే, నువ్వు తల్లి కావాలంటే కొన్ని ఓర్చుకోవాలా, కొన్ని సహించాలా, కొన్ని భరించాలా, కొన్ని నోటిని ఏం చేయాలా? కంట్రోల్ ఉంచుకోవాలా. చిన్నపిల్లలు ఆ రోజుల్లో ఎక్కువ మంది చనిపోతుండేవారు. ఎందుకంటే వాళ్ళకి తెలియక ఏవి పడితే ఏం చేస్తుండేవాళ్ళు? తినేస్తుండేవారు. అనాసలని అవని ఇవని తెగ చనిపోతూ ఉండేవారు. టెక్నాలజీ మారింది, మందులు వస్తూ ఉన్నాయి దేవుని కృపను బట్టి, అయినా సరే కొంతమంది చనిపోతున్నారు. ఇక్కడ మన ఊర్లోని గలవల్లి మన తెచ్చాను కథలో ఒక పాప చనిపోయింది. నాకు చాలా బాధ ఉంది. ఇక్కడ అయ్యవలసిన మొన్న ఒక పాప పుట్టింది. పుట్టిన దగ్గర నుంచి కొన్ని లక్షలు అవుతున్నాయి. ఇంకా 6 రోజులు కూడా కాదు, 3 రోజులు 4 రోజులు అయింది. ఆ మాట కూడా చూస్తాం మనం. యేసుప్రభు ఎవరంటే మన ఆత్మల, నీ ఆత్మీయ జీవితానికి ఒక నాయకుడు ఉన్నాడు. నువ్వు ఆ నాయకుడు కంట్రోల్లో ఉండాలి. నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటాను, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారంటే అన్యులకు ప్రైవేట్ లైఫ్ ఉందేమో కానీ క్రైస్తవులకి ఏం లేదు, ప్రైవేట్ లైఫ్ లేదు. అన్యులకి ఏం లేదు చెప్పండి, ఏం లేదు, ప్రైవేట్ లైఫ్ లేదు. అంటే నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను, నాకు నచ్చినట్లుగా నేను జీవిస్తాను అంటానికి వీల్లేదు.
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎలా ఉన్నాడైనా సర్వకృపానిధియకు దేవుడిగా. ఆ రెండోది ఎలా ఉన్నాడైనా ప్రధాన కాపుడిగా. మూడోది ఎలా ఉన్నాడైనా మన ఆత్మీయ జీవితం మీద ఎంతో శ్రద్ధ ఉంది, మన ఆత్మీయ జీవితం మీద ఎంతో బాధ్యత ఉంది. కాబట్టి సమరయ స్త్రీ దగ్గరికి వచ్చాడు ఆయన, జక్కయ్యకి వచ్చాడు ఆయన, నీ నా విషయంలో కూడా ఆయన అటువంటి దృక్పథమే కలిగి ఉన్నాడు. నువ్వు లోపడాలా, నువ్వు ఇదే చూపాలా, అది నాకు నచ్చలేదు, నాకు ఇష్టం లేదు అని అనడానికి వీళ్ళు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు అలాగైతే నష్టపోతావు. నీ ఆత్మీయ జీవితంలో దినానికి ఆ వాత వేయబడినా మనస్సాక్షిలోకి వెళ్ళిపోతావు. కొంతమంది వాళ్ళ ఆత్మీయ జీవితంలో భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇట్లాగా అడ్డుసుడు సమాధానం ఇస్తూ మనసును వాపేది, అల్లా సంగతి తెలుసు, ఇల్లేల సంగతి తెలుసు, వాళ్ళ సంగతి తెలుసు, ఇవన్నీ మాట్లాడుకుని ఆ సంగతితో మాత్రం ఏం చేస్తారు, మరిచిపోయి జీవించిన వారుగా ఉంటారు. కాబట్టి యేసుప్రభువు ఎవరంటే మన ఆత్మల కాపరిగా ఉండి మన ఆత్మీయ జీవితాన్ని క్రమపరచడానికి, భద్రపరచడానికి ఒక ఆత్మీయ నాయకుడు ఉంచాడు. ఆ నాయకుని ఆయనే పోషిస్తున్నాడు, ఆయనే భద్రపరుస్తున్నాడు, ఆయనే ఇన్సూరెన్స్ గా ఉన్నాడు, ఆయనే సెక్యూరిటీగా ఉన్నాడు, ఆయనే సూరిటీగా ఉన్నాడు, అన్ని ఆయనే ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నట్లయితే యేసుప్రభువు ఎవరమ్మా మన ఆత్మల కాపరి. చూడండి, 4వదిగా యేసుప్రభువు ఎవరు, మనం ఎందుకు ఆయన స్తుతించాలి అని అంటే 4వ అధ్యాయం 19 కాబట్టి దేవుని చిత్త ప్రకారము మొదటి పేతురు 4:19 దేవుని చిత్త ప్రకారం బాధపడవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలా. శరీరానికి కూడా ఏం చేయాలా, నీ ఆత్మీయ జీవితంలో కంట్రోల్ తప్పడానికి వీల్లేదు, క్రమం తప్పడానికి వీల్లేదు. నేను రాను అన్నావంటే దానికి రీజన్ రానే అంటే పొలతిరిగిడే నీకున్నాడు. లేట్ ఎందుకు లేట్ అవుతావు, 6 గంటలకు మీటింగ్ అని చెప్తున్నాను, గాబరాలు అంటావేటి, దేనికైతే గాబర పడతావు నువ్వు, హాస్పిటల్ గాబర పడతావు. జహాజ్ కలిసి చేసాడు వేరు ఇంట్లో చాలా గాబరాలు అని అంట తెలిసా. గాబర అంటవేట బుర్ర కట్టుకుందా లేదు 2 ఏడు. చాలా మంది జీవితాల్లో ఆత్మ సంబంధమైన వివేచన ఉండదు, ఆత్మ సంబంధమైన గ్రహింపు ఉండదు, ఆత్మ సంబంధమైన ఆసక్తి ఉండదు. చూడండి, ఇక్కడ 4వదిగా మనం చూస్తూ ఉన్నాము, నమ్మకమైన సృష్టికర్త. ఎంత మంచి దేవుడు అమ్మాయినా, ఏ దేవుడినా ప్రేమ, ఏ దేవుడినా నమ్మకమైన సృష్టికర్త అంటే ఏంటో తెలుసా నీకు? కొంతమంది పిల్లలు పుడతారు, వాళ్ళ గుండెలో హోల్ పడ్డదని అంటారు, చెరుకు కొంత ఇన్ఫెక్షన్ అంటారు. పుట్టుకు తోడనే వాళ్ళు ఏం చెప్పినా మనం నమ్మాలి. ముడిదాంలో ఒక బ్రదర్, ఒక బాబు, పాప పుట్టింది. ముందు పాప కూడా కొంత జాన్ వాక్యం ఏళ్ళు చేసుకుంటూ పెట్టారు. దెయ్యం పెట్టినట్టు ఉంది నీకు, ఎప్పుడు కిందకు చూసుకుని ఉంటాం. దెయ్యం స్వభావం అది. వాక్యం చెప్పినప్పుడు కిందకు చూసుకున్న వాళ్ళందరూ దెయ్యాలు ప్రతినిధులు. నవ్వకు, బీ సీరియస్ చెప్తున్నాను. వాక్యం చెప్పినప్పుడు కిందకు చూసుకుని ఉన్న వాళ్ళందరూ దెయ్యం పెట్టినట్లు ఆమె చాలా ఎవరని. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే నమ్మకమైన సృష్టికర్త అంటే ఏంటో తెలుసా? ఇదే. ఈనాడు చాలా మంది అవయవ లోపంతో పుట్టినోళ్ళు ఉన్నారు, అవయవ ఎదుగుదల లేని వారు ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం పుట్టుక తోడనే. తెలుసు కదా నీకు ఎవరు? పుణ్య. దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. మా పాప పుట్టింది ఆటోకి డబ్బులు ఇవ్వడానికి మన దగ్గర ఉండవు. మరి మీ మేన వాళ్ళకి ఏదైనా నువ్వు తీసుకెళ్తారయ్యా, ఆ రాత్రి వైద్యం తీసుకెళ్ళిపోండి అన్నారు అనుకో, కేర్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి అన్నారు అనుకో, చిన్నప్పుడు ఎవరు తీసుకెళ్తారు? ఎంత ఉన్నాయి మీకు డబ్బులు? యేసుప్రభువు ఎవరైనా చెప్పు, ఎవరైనా నమ్మకమైన మంచి దేవుడు అండి యేసుప్రభువు. బహుశా వచ్చాము బుజ్జమ్మ ఆయన రోజు గర్భిణీ స్త్రీల గురించి ప్రార్థనే. ఏంటి ఈ గర్భిణీలుగా పుట్టిన వాళ్ళందరికీ ఆలేదు ఏ దేవుడికి ప్రార్థనలో ప్రార్థన చేస్తే
ఎన్ని కార్యాలు జరుగుతాయి అంత పోల్చుకొని కన్నీరు కాచి దేవుని దగ్గర ఏడవాడు. చాలా మందికి అర్థం కావాలి. బోర్ తీసినప్పుడు ప్రార్థన ఉండాలి. ఎందుకంటే నీరు పడతాయి మనం బయట మోటార్ వేసినప్పుడు మరి ఏంటయ్యా సంగతులు? పెళ్ళైనంత వరకు మరి పెళ్ళయ్యాక మరి గర్భం రావాలా అంటే మన జీవితంలో ఎప్పటికీ మనం దేవుడికి ఏమై ఉండాలా? విధేయులమై ఉండవలసిందే. ఏమిస్తావు అయితే 2-3 వందలు కానుకే కదా, అది దేవుడికి ఎంత ఇస్తే మాత్రమే. దేవుడిచ్చిందే, దేవుడిచ్చింది దేవుడి మనకి ఇవ్వడానికే. మన జీవితంలో యేసు ప్రభు ఆయన రుణాన్ని మనం ఎన్నిటికి తీర్చలేమండి. ఆయన రుణాన్ని మనం ఎన్నిటికి తీర్చలేం. చాలా మంది పుట్టుకతో గుడ్డు వాళ్ళగా పుడుతున్నారు, మోగవాళ్ళగా పుడుతున్నారు. వినికిడి సమస్యతో మనం మీకు చెప్పాను కదా, మన కలవర వెళ్ళేటప్పుడు ఆ ఫోటో కూడా మీకు పెడతాను ఉంది. 2 పిల్లల కవలవాళ్ళు వాళ్ళిద్దరికి కూడా ఏంటమ్మా డెఫెండర్. నోటి మాట రావట్లేదు, చెవులు మిషన్లు పెట్టారు. ఇప్పటికీ కొన్ని లక్షల డబ్బులు అవుతా ఉన్నాయి. ఒకవేళ మన జీవితంలో అది జరిగి ఉంటే దయచేసి మన ప్రభుని మన హృదయమారా నోరారా ఆయన ఎంత స్తుతించినా ఆయన రుణాన్ని మనము ఎందుకు తెలుసు? ఆయన ఎవరైనా నమ్మకమైన, అందుకే పిల్లలు తీసుకొని రండి అంటాం. అందరికి మీరు దేవుని విడిచిపెట్టవద్దు అంటాం. ఎందుకంటే మన ప్రభు అన్యాయస్తుడు కాదు. ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన విడిచిపెట్టేవాడు. మన ప్రయాస ప్రభునందు ఏం కాదు మంచండి. నాకు అనిపిస్తా ఉంది డాక్టర్ గారు చెప్పిన సూత్రాలు పాటించినట్లుగా బోసను డాక్టర్ గారు చెప్పిన సూత్రాలు మంచిది, పాటించాలి, తప్పేం లేదు. దేవుడు చెప్పిన సూత్రాలు పాటిస్తే ఇంకెంత. డాక్టర్ గారు చెప్పిన సూత్రాలు ఏం చేస్తాం మనము? అమ్మ పొరపాటు అంటాడు ఆయన, మంచులో తిరగొద్దని. డాక్టర్ గారు మంచులో తిరగొద్దు అన్నారు, అందుకే మేము ఎక్కడ తేడతలకి. మరి దేవుడు ఎన్ని సూత్రాలు చెప్తాడు? ఒకటైనా పాటిస్తామా? నమ్మకమైన ఎవరైనా, నమ్మకమైన సృష్టికర్త ఆయన. జీసస్ ఈజ్ ద బెస్ట్ డాక్టర్ అన్నాడు ఆయన. రాజులకు రాజు, ప్రభువులకి పరమ వైద్యుడు ఆయన, పరమ పోషకుడు ఆయన, నమ్మకమైన సృష్టికర్త. అంటే చూడండి, ఆదికాండం సండే స్కూల్లో ఏం చెప్తున్నారు మీరు? మొదటి రోజున ఏం కలుగు చేశాడు, రెండో రోజు ఏం కలుగు చేశాడు, 5 రోజులు మనిషికి కావలసిన భూమిని, సూర్య చంద్ర నక్షత్రాలు, చతుష్పాద జంతువులు సమస్తాన్ని కలుగు చేసి 6వ దినాన్ని ఎవరు కలుగు చేశాడు? తమ్ముడు మానవుడు. ఎవరు కలుగు చేశాడు? అంటే మన దేవుడు అంత మంచి సృష్టికర్త. అంటే మానవునికి కావలసినవన్నీ ఏంటి తమ్ముడు? మానవునికి కావలసినవన్నీ ఏం చేశాడు ఆయన? సిద్ధం చేసి అప్పుడు ఎవరిని తయారు చేశాడమ్మా? మన దేవుడు మంచి సృష్టికర్త. మన దేవుడు మంచి సృష్టికర్త. ఆ సృష్టికర్త అయిన దేవుడిని మనం పూజిద్దాం. ఆ సృష్టికర్త అయిన దేవుడిని మనం ఆరాధన చేద్దాం. ఆ సృష్టికర్త అయిన దేవుడిని మనం కనపరుద్దాం తప్ప నాకు పట్టీలు లేవు, కాళ్ళు లేవు అని ఎంతమంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పట్టీలు పెట్టారు? నాకు ఉంగరం లేదు, ఉంగరం పెట్టుకోవడానికి ఉంగరాలు ఉన్నాయి కానీ చేతులు లేవు వాళ్ళకి. వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు ఉంగరాలు? కాబట్టి చాలా మంది చూసావా, ఈ మేడ ఎలాగ ఉంది? బోడి మేడ, బంగారం లేదు, ఏం లేదు. ఈ మేడ అంతా కాలిపోయి, మేడ అంతా ఏమైపోయామ్మా? వాళ్ళ మేడలో ఎంత బంగారం వేసి సుఖం ఏంటి గౌరీ? ఏమైనా ఉందా? ఆ మేడ కనిపించుకుని ఉండడానికి ఫుల్ జాకెట్లు కుట్టినారు కొంతమంది, ఊరకనే లైఫ్ లాంగ్ పంజాబ్ డ్రెస్ చేసుకున్నారు మరి కొంతమంది, ఇంకా ఎక్కడ ఫంక్షన్లకు కూడా రాని వాళ్ళు చెప్పండి మరికొంత ఉన్నారు లేదు. జాగ్రత్త. ఈ బోర్డు మేడలో ఎందుకంటే రాను, ఎన్ని గొడవలు. ఈ క్రిస్మస్ వచ్చిందంటే గొడవలే. క్రిస్మస్ పండుగ అందరికీ క్రైస్తవులు మనం రోజు క్రిస్మస్సే. కాబట్టి దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే యేసు ప్రభు ఎవరినైనా నమ్మకమైన క్యాన్సర్ వ్యాధులు, డయాలసిస్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్ ఇన్ని చెబుతూ ఉంటారు. ఎన్ని స్పెషలిస్టులు, న్యూరాలజిస్టు, గైనకాలజిస్టు, డెర్మటాలజిస్టు, డెంటిస్ట్, ఎన్ని పేర్లండి. యేసుప్రభు వీళ్ళందరూ ఈ శరీరం కొరకే. యేసుప్రభు వారు నమ్మకమైన ఎవరమైనా, ఆయన అన్యాయం చేసేవాడు.
ఆయన మనల్ని చేయి విడిచిపెట్టేవాడు కాదు. బాబే కదా పుట్టేటప్పుడు ప్రేమ, పాప పుట్టింది, కొంత బాగులేదు, మనల్ని ఎంతో కుమిలిపోయారు, ఎంతో కలవరం, వేదన, దుఃఖము, బాధలో నడి సముద్రంలో మునిగిపోయిన పరిస్థితులు. అయితే దేవుడు నమ్మకమైన సృష్టికర్త. ఆయన ఎప్పుడు తన ప్రజలకు అన్యాయమో, మనకది కొంచెం ఇబ్బందిగా, బాధకరంగా, వేదనగా ఉండొచ్చేమో, కానీ ఎప్పుడు ఆయన క్రమాన్ని తప్పేవాడు. 7 నెలల గౌరీ పుట్టాడు బాబు, ఆయన ఎప్పుడు క్రమం తప్పేవాడు కాదు. ఆయన నమ్మకమైన సృష్టికర్త. ఒక సిస్టమేటిక్ గా, ఒక క్రమమైన పద్ధతిలో చూడండి, మొదటి అధ్యాయం అంతా ఆదికాండం చదివితే ఒక క్రమమైన పద్ధతులు ఆయన ఏం చేస్తుంది, జరిగిస్తూ వచ్చాడు. నీ జీవితంలో కూడా ఇంకా నువ్వేం కావు. మన ప్రభు నమ్మకమైన, కాబట్టి అందులో బట్టి దేవుడికి ఏం చెల్లించాలా? చదవండి. చూడండి, ఎన్ని చూసాం ఇప్పటికి? 4 చూసాం. 5 చూడండి, ఎంత మంచి దేవుడు ఆయన. 2వ అధ్యాయం, మొదటి పేతురు 2వ అధ్యాయం మొదటి వచ్చిన ఏమంటాడు పేతురు గారు? ప్రభు దయాళుడు. ఎవరమ్మాయినా మంచి మనకి అంత ఎంత ఫ్లూయెంట్ గా చెప్పాడు ఆయన. ప్రభు దయగలవుదాయుడు, ప్రభు దయాళుడు, ఆయన కృప నిరంతరం నిత్యముండు. ప్రభు దయాళుడు, ఆయన దయగలవాడు. ఆయన ఏ దేవుడు అండి? ఆయన దయగలవాడు. ఏం చేస్తాడు? మనం విన్నాం కదా, మనము ఈ యొక్క బాటిల్ లింక్ ఏమున్నాయి, ఏ ఒప్పుతే ఏమొస్తాయి? ఆయన దయగలవాడు. ఆయన ఎవరి మీద ఏం చెప్తాడైనా దయచేసి నాకు ఏమంటుంది, ఏమంటారు చూడండి. ఆదికాండము 24వ అధ్యాయం చదవండి. ఎంత మంచి మాట అంటుందామే. ఆదికాండము రాత్రి విన్న మాట చదవండి. ఆదికాండము 24వ అధ్యాయంలో విన్నామా? రాత్రి ఏం విన్నామా? ఆదికాండం 24వ అధ్యాయం 35వ వచనం. దేవుడు నాకు మంచి బహుమతి. అమ్మ, మీరు రాత్రులు అంట ప్రార్థనకు మిస్ అవుతున్నారు. మీరు మంచు అనే సాగుతోని, ఆగడి అనే సాగుతో మిస్ అయిపోతున్నారు, కానీ వాక్యాన్ని మిస్ అయిపోతున్నారు. నా బాధ అది. కాబట్టి దయచేసి వినండి, దేవుడు నాకు మంచి ఏం దయచేశాడు? బహుమతి. ఎందుకు? ఆయన దయగలవాడు. ఆయన ఎప్పుడు కూడా ప్రజలకు ఏం చేస్తాడు? ఆయన దయచేవాడు, దయచేసేవాడు. ఆయన దగ్గర ఎంత కృప అయినా ఉంది, ఎవరికైనా ఇస్తాడు ఆయన. ఆయన ఎందుకు వచ్చి వారు అందరి మీద ఆయన కృప చూపితే ఆయనకి ఎలా ఉన్నాడు ఆయన. కాబట్టి ప్రభు ఎవరమైనా దయాళుడు, దయగల హృదయుడు, దయా ప్రాప్తురాలా నీకేం కలుగును గాక శుభము. దయ అనే కిరీటం సంవత్సరాన్ని ఏం చేశాడు ఆయన? దయా కిరీటం. నీ మీద, నా మీద ఆయన ఏం చెప్తున్నాడు? ఈరోజు మనం ఇలా ఉన్నామంటే కేవలం దేవుని దయే, దేవుని కృపే, దేవుని కనికరమే. కాబట్టి 5వదిగా చెప్తా ఉన్నాడు పేతురు గారు. ఏం చెప్తున్నాడండి ఆయన? ప్రభువు దయాళుడు. దయాళుడు కాబట్టి నీకు బిడ్డలు దయచేశాడమ్మా. దయాళుడు కాబట్టి నీకు ఆయుష్ దయచేశాడు. దయాళుడు కాబట్టి నీకు ఆరోగ్యం దయచేశాడు. దయాళుడు కాబట్టి నీవు అడిగి ఊహించిన వాటి అన్నిటికంటే గొప్పవాడిని ఏం చేస్తున్నాడు ఆయన? దయచేసే దేవుడుగా ఉన్నాడు. దయగల దేవుడు, దయామయుడు, కరుణామయుడు, కనికరా సంపన్నుడు. ఆయన సమస్తాన్ని తన ప్రజలకు. చదవండి, మనం చూస్తున్నాము అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 25వ వచనము. ఆయన అందరికీ, లక్ష్మి చదువు ఒకసారి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 25వ వచనం. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తాన్ని. ఊపిరి అంటే ఏంటమ్మా? ప్రాణమే, జీవం, ఆత్మ, ప్రాణము, ఊపిరి, సమస్తాన్ని ఆయన ఏం చేశాడు తమ్ముడు? యవనస్తులారా గర్వచొద్దు, అహంకారుల ఎందుకని అహంకారులకు నేను సెలవిచ్చాను అన్నాడు. ప్రభువే మనకి ఊపిరి, ప్రాణము, సమస్తాన్ని ఏం చేశాడు ఆయన? దయచేసే దేవుడిగా ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు ఎవరంటే ఆయన దయాళుడు. ప్రభా, ఈ 2020వ సంవత్సరము 2020వ సంవత్సరం ఇంకెన్ని ఆదివారాలు మిగిలి ఉన్నాయి? ఒక్క ఆదివారం. అంటే 51 ఆదివారాలు మమ్మల్ని ఏం చేస్తావు? నువ్వు కాపాడావు, పోషించావు, రక్షించావు. నా మీద నువ్వేం చూపావు?
మార్చి 22వ తారీఖు రోజు నాలో భయం పట్టుకుంది, మరణకాలమైన భయం పట్టుకుంది, ఎలా బ్రతకాలనే భయము పట్టుకుంది. మూడోదిగా ఎలా పోషించగలనా, నేను బ్రతుకుతానో చేస్తాననే భయం ఉండేది. రెండోది నేను ఎలాగో బ్రతకగలను. మూడోదిగా నా భార్య పిల్లల్ని నేను ఎలాగా పోషించగలను. ఈ 3 రకాల భయాందోళనలు ప్రతి మానవుడు, ప్రతి వ్యక్తి ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఈ భయం అనేది వెంటాడుతుంది. ఇటువంటి గాఢాంధకారపు, చెప్పండి ఏ లోయలు అవి? గాఢాంధకారపు లోయ, కరోనా గాఢాంధకారపు లోయలో కూడా ప్రభు నీ మీద నా మీద ఏం చూపాడు? మందులు దయచూపవు, డాక్టర్ గారు దయచూపలేరు, చూపదమన్న వాళ్ళ వల్ల కాదు. పరిస్థితి విషమించింది, మరో గంట ముందు రావాల్సింది, మా చేతులేమి లేదు. మేము చేయవలసినవన్నీ చేస్తున్నాం. హెల్త్ బులెటిన్ గంటకి ఏం విడుదల చేస్తారు? రాష్ట్రపతి గారు హెల్త్ బులెటిన్ విడుదల అంటారు. మా చేతులు ఏమి లేదు, పరిస్థితి విషమించింది, శరీరం వైద్యానికి సాగలేదు, అంతే తప్ప వాళ్ళు ఏం చేయరు. ప్రభువే నీ మీద నా మీద ఏం చూపేవాడు? ఈరోజు ఇలా ఉన్నామంటే నీ దయే, నీ కనికరమే. ఆ రోజుగా చూడండి, పేతురు పత్రిక చాలా సామాన్యమైన మాటలు ప్రభు మనకు వినిపిస్తూ ఉన్నాడు. పేతురు పత్రిక మొదటిది 2వ అధ్యాయం 4వ వచనం, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయి, సజీవుడైన వారిని మీరు బుద్ధుల్లో ఎందుకు వెతుకుతున్నారు? నా విమోచకుడు ఎవరు? సజీవుడు. మనం ఎందుకు సిలువు పెట్టుకోము, స్టార్లు పెట్టడము, అవి పెట్టడం, ఇవి పెట్టడం అంటే యేసుప్రభు బ్రతుకున్నా, చచ్చిపోతే అవన్నీ పెట్టడానికి. మన ప్రభు విమోచకుడు, సజీవుడు, ఆయన బ్రతికే ఉన్నాడు. ఆత్మ సంబంధమైన మందిరంగా మనలో ఉంటూ మనల్ని కడుతా ఉన్నాడు. యెరూషలేము యెహోవాయే, ఆయన సజీవమగు రాయి. ఏ రాయమైన చదవండి. ఎఫెసీ పత్రికలు ఏమంటాడు పౌలు గారు? చూడండి, ఎఫెసీ పత్రిక 2:20, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. సజీవమైన రాయి ఆయనే, మూలరాయి ఆయనే, తృణీకరింపబడిన రాయి కూడా. యూదులందరూ ఏం చేశారు? ఆయన్ని తృణీకరించారు, అవమానం. తృణీకరింపబడిన రాయి ఆయనే, మూలరాయి ఆయనే, సజీవమైన రాయి కూడా. ఆ రాతిలో నుండి ఏమొచ్చాయండి? నీళ్లు ప్రవాహం వల్ల. యేసు ప్రభు మన జీవితంలో ఆ రోజు ఎలా ఉన్నాడు? ఆయన సజీవుడైన యేసయ్య పాఠం కదా. మన ప్రభు సజీవుడు, మనలో మన మధ్య ఆయన ఉన్నాడు. నువ్వు భయపడకు, నీలో ఉన్నాడు, నీ ఇంట్లో ఉన్నాడు, ఆయన నీ ప్రయాణంలో ఉన్నాడు. నీవు గాఢాంధకారపు శ్రమలు, లోయలు, కరువు, ఇబ్బంది, కొరత, కన్నీరు, దుఃఖము, బాధ, ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభు నీతో ఉన్నాడు. ఆయన సజీవుడిగా, నువ్వేమి భయపడవలసిన పని లేదు. ఇది 6వ. 7వ చూడండి, పేతురు పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మన ప్రభు ఎవరమ్మా? మన ప్రభు గురించి మనం గర్వంగా చెప్పచ్చు. మన తండ్రి ఏదో ఉన్నతమైన ఉద్యోగం అనుకోండి, ఆ ఉన్నతమైన ఉద్యోగాన్ని బట్టి గర్వంగా చెప్తారు పిల్లలు. లేకపోతే పిల్లలు చేయవలసిన చెడు పనులు తండ్రి వయసు నుండి తండ్రులు చేస్తున్నారు అనుకో, మరి ఏంటంటే మా నాన్న స్మయాలని అంటారు. ఎందుకంటే చెప్పుకోవడానికి ఏ అర్హత ఉండదు. కానీ యేసు ప్రభువు ఎవరో తెలిసినా పరిశుద్ధుడు. అందుకే ఈ పేతురు పత్రికలో మాటికి ఏమని చూస్తున్నాం? పరిశుద్ధులయుండుడి. ఏమైనా చూస్తున్నామమ్మా? చూడండి, 2వ అధ్యాయం 5వ వచనం, పరిశుద్ధ యాజకులుగా ఉండండి. 3వ అధ్యాయం 2వ వచనం, పరిశుద్ధ ప్రవక్త కలిగి ఉండండి. 3వ అధ్యాయం 5వ వచనం, పరిశుద్ధ స్త్రీలుగా ఉండండి. ఎలా ఉండండి? పరిశుద్ధ స్త్రీలుగా ఉండండి. ఆ 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయం 21వ వచనం, పరిశుద్ధమైన ఆజ్ఞలు ఇచ్చాడు. 3వ అధ్యాయం 2వ వచనం, పరిశుద్ధ ప్రవక్తలు అన్నాడు. 3వ అధ్యాయం 12వ వచనం, పరిశుద్ధమైన ప్రవక్త. యేసు ప్రభువు ఎవరమ్మాయన? యెహోవా ఎన్నడానికి పరిశుద్ధత నీ మందిరానికి. మొన్న ఒక మంచి మాట చెప్పారు, స్త్రీ పురుషులు 3 అడుగుల దూరంగా ఉండాలా, 3 నిమిషాలే
మూడో వ్యక్తి ఉండాలి. ఎవరు ఉండాలా? మన సంభాషణ ఎవరు ఉండాలి? ఫంక్షన్కి వెళ్తారు, ఊరనే మాట్లాడుతుంటారు. ఏం మాట్లాడతారు తెలియదు. నీ భార్య కాకుండా నీ అక్కైనా, చెల్లైనా, వదినైనా, మాదలైనా, విశ్వాసైనా, అవిశ్వాసైనా, పాస్టర్ గారైనా, పాస్టర్ అమ్మాయినా ఎవరైనా మూడో వ్యక్తి మీ సంభాషణలో ఉన్నారా? మూడు అడుగులు దూరంలో ఉన్నారా? మూడు నిమిషాలు ఏం మాట్లాడతారో తెలియదు కొంతమంది. ఊరకనే ఇంకా జగనమ్మ సెంటర్లో 70 రూపాయలకి సీరాట్స్ వెళ్ళి మా గోదావరిలో 150 కంట, మధురు వాళ్ళు 100 రూపాయలకైనాక ఇవే మాట మరికేడు మాట. కాబట్టి చాలాసార్లు మన జీవితంలో మన ప్రభు ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడు. అబ్బా యేసు ప్రభువా, నువ్వు సర్వకృపానికలు దేవుడు అయ్యా, నువ్వు మా ప్రధాన కాపరివి, మా ఆత్మల కాపరివి, నమ్మకమైన సృష్టికర్తవి, దయగలవాడు, సజీవమగు రాయివి. అంత మాత్రమే కదా, నువ్వేమై ఉన్నావు? పరిశుద్ధుడు అయి. ఏమై ఉన్నావండి? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు 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 అని ఈ పరిశుద్ధుడు అనే మాట, ఇది హోలీ హోలీ హోలీ. మన ప్రభువుకే ఆయన ఏమైనా పరిశుద్ధుడు. మన మాటలు, చూపులు, క్రియలు మనం పెట్టాను మీకు స్టేటస్లో వాక్యము. మొదటి 2 పత్రికల్లో పరిశుద్ధత గురించే పేతురు గారు ఏం చేస్తున్నారు? నక్కాయించి చెబుతా ఉన్నారు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుతో ఏం చేశారమ్మా? పేతురు గారు కలిసి సావాసం చేశారు. ఆయన ఏ పాపము ఏమంటున్నాడు? స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? మొదటి పేతురు 2:22లో ఆయన పాపము చేయలేదు, ఆయన మాట ఎగటాలు ఎప్పుడు ఆడలేదు, జోకులు ఎప్పుడు వేయలే. పెళ్ళిళ్ళకి వెళ్తారు, ఎగటాలు ఆడుతూ ఉంటారు. మీరు ఆటోలో కూర్చుంటారు, ఎన్ని అడ్డమైన మాట్లాడుతుంటారు. పేపర్కి వచ్చినప్పుడు కాదు. మన కొల్లివలస పెళ్ళికి వెళ్ళారు. మీరు కొల్లివలస అవుతుంది, తోటపాటు పెళ్ళికి వెళ్ళారు, ఆటోలతో వెళ్ళారు. ఎట్లాంటి మాట్లాడుకుని వెళ్ళారు మీరు? ఎట్లాంటి మాట్లాడుకుని వచ్చారు మీరు? చాలాసార్లు మన జీవితంలో ఊరకనే వ్యర్థంగా హేళన మాట్లాడుకుంటూ, పరిశుద్ధ స్త్రీలకు తగినట్లుగా కాకుండా విస్తారమైన అలంకరణ, ప్రజలు ఆకర్షించడానికి, ప్రజల్ని మెప్పించడానికి వద్దు. ఊరకనే వ్యర్థమైన వ్యాసధారణ, వ్యర్థమైన అలంకరణ వాటి వల్ల మనకి నష్టం ఏదో చెడొచ్చిన. కాబట్టి దయచేసి మా ప్రభువు యుగ యుగములు ఆయనకి ఏం కలుగును గాక? ప్రభావములు. ఎందుకంటే ఆయనే సర్వ కృపానిదేవు దేవుడు కాబట్టి. ఆయన మన ప్రధాన కాపరి, ఆయన మన ఆత్మల కాపరి, ఆయన నమ్మకమైన సృష్టికర్త కాబట్టి, ఆయనే దయాళుడు కాబట్టి, ఆయనే సజీవ రాయి కాబట్టి, ఆయనే పరిశుద్ధుడు. ఎంత గొప్ప దేవుడు మనం ఏమైనామమ్మా కలిగి ఉన్నాము. మనం ఆరాధించే దేవుడు, మనం పూజించే దేవుడు, మనం కనపరిచే దేవుడు ఎంత గొప్పవాడు కాబట్టి ఆ దేవాది దేవునికి 5 పెద్దలు వారి కిరీటాలు పడవేసి ఏం చేశారు? ఆయన్ని ఆరాధించినట్లు నేను కూడా హృదయపూర్వకంగా ప్రభుని చేతను స్తుతించి గత 2020 సంవత్సరం అంతా బ్రతుకుతాను చనిపోతాననే భయం ఉండేది. ఆయన ఒకవేళ బ్రతికినా పోషించబడగల్లా లేదనే భయము, నా పిల్లలైన పెంచగలలో లేదన్నా, ఏ పరికారం వద్దంటే, లాక్డౌన్ అంటే, రోడ్డు మీదకి రావద్దంటే ఎలా బ్రతుకుతాం? యేసు ప్రభు మహా దయ చూపాడు, ఆయన కనికరం చూపాడు, ఆయనే కంట్రోల్ చేశాడు. వ్యాక్సిన్లు అది ఇది అని అన్నారు, ఇప్పటికే వ్యాక్సిన్ కూడా రాదు. వచ్చిన కొంతమందికి ఇన్ఫెక్షన్ వస్తాయని అంటున్నారు. వచ్చిన ఎటువంటి పరిస్థితులు వస్తాయి కూడా తెలీదు. 2 సార్లు వేసుకోవాలంట, 3 సార్లు వేసుకోవాలంట, ఏదేదో చెబుతూ ఉన్నారు. అయితే ప్రభువు ఈయన సమస్తమును సర్వలోకంలో క్రైస్తవులందరూ ప్రార్థించారు, ఆయన కృప చూపాడు. గాలిని సముద్రాన్ని ఏం చేశాడు? ఆయన గర్జించగలి మిక్కిలు ఏమైందండి? నిమ్మలమైనట్లుగా దేవుడు నిమ్మలం చేశాడు. అంతే. టెస్టులు చేసినంత మాత్రం కంట్రోల్లోకి వచ్చాడు. టెస్టులు చేసి కంట్రోల్లోకి వచ్చాడా? జ్వరం ఎంత సూపు జ్వరం తగ్గిపోతా కాబట్టి తగ్గదు. ఎన్ని మందులు వేసినా జ్వరం తగ్గట్లేదు అంటారు. మందులు వేసుకుని తగ్గిపోద్దేంటి? దేవుడి కృపే. ఆయన సమస్తాన్ని ఏం చేశాడు? నిమ్మలము. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము. ఆ గొప్ప దేవుడికి ఏం చేయలేద్దామో అటు గొప్ప దేవుడు మన దయచేయని కాక. మోకరించండి ఒక్క నిమిషము.